హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ అండి సమోసా. సమోసా ఇవాళ ఎయిర్ ఫ్రైర్లో చేస్తానండి. అంటే సేమ్ నేనైతే గోధుమ పిండి వాడతాను, మైదా కాదు. గోధుమ పిండి మనం చపాతీ పిండిలా కలుపుకొని, ఎప్పుడు చెప్తున్నానే కదండి, కొద్ది క్రిస్పీనెస్ కోసం గోధుమ నూకలో ఇవి మనం ఇలాగా అద్దుకుని ఒత్తితే కనుక చాలా క్రిస్పీగా వస్తాయండి. ట్రై చేసి చూడండి. అంటే అప్పుడు మైదా వాడుకోక్కర్లేదు, గోధుమ నూక వాడుకుని చేసుకున్న చాలా కమ్మగా ఉంటాయి సమోసాలు. మనం కలుపుకున్న పిండి ఎన్ని ఉండలైతే అన్ని ఉండలు చేసుకుని ఇలాగా గోధుమ నూక తీసుకుని వాటిల్లోకి ఇలాగా చూడండి, ఇలా అనుకుని డిప్ చేసుకుని ఇక్కడ పెట్టుకుని మొత్తం ఎన్ని అయితే అన్నీ అవి ఒత్తుకుని ఆ కూర చేసుకున్న కూర చేసిన కూరని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎలా చేసానో చూడండి. అలాగే దీన్ని మనం చపాతీ ఒత్తుకునిలా ఒత్తుకుని ఆ కూర స్టఫ్ చేస్తాను. చూడండి ఎలా చేస్తాను. చూడండి, చపాతీలా ఒత్తేసుకోవాలండి. చపాతీలో తీసుకుని మామూలుగా ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు మనం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుని మామూలుగా వేయించుకోవడమే. కాకపోతే ఇవాళ ఎయిర్ ఫ్రైయర్లో చేద్దామని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తాను కదా అని షేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటాయి. అంటే ఎందులో చేసుకున్నా బాగానే ఉంటాయి. ఏంటంటే మెయిన్ ఆయిల్ కొద్దిగా తగ్గి ఒక్కొక్కసారి తీసుకుంటే బాగుంటుంది కదా. ఇగో ఇలా తీసుకున్న తర్వాత మనం చేసిన కూర అండి. ఈ కూర బంగాళదుంప కూర అండి. నేను ఎలా చేశానో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇది స్టఫ్ చేస్తాను చూడండి. అలాగే కొద్దిగా చెన్నా కూర అండి. ఇది కూడా ఎలా చేసానో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. రెండు కూరలు కూడా ఒకసారి చూడండి, బాగుంటుంది. స్టఫింగ్కి పొడిగా ఉంటే కూర కమ్మగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. చూడండి, ఇంది మీద ఒత్తాను కదా, ఇది మీద కట్ చేస్తే అది కట్ అయిపోతుంది ఆ చపాతీలు ఒత్తుకునే మ్యాట్. అందుకని ఇలాగా దీంట్లో చేస్తున్నానండి. ఇలా రెండు కట్ చేసాం కదా, సింపుల్గా. అంటే పెద్దగా మనం ఒత్తడం రాదు అనుకోవడానికి ఏం లేదు. సమోసా ఎలా చేసుకున్నా బాగుంటాయి కదా. చూడండి, ఇప్పుడు బంగాళదుంప కూర ఎంత కావాలంటే అంత, ఎంత సమోసా బట్టి దాన్ని బట్టి మనం ఇలా డిప్ చేసేసుకుని దాన్ని జస్ట్ ఫోల్డ్ చేసేస్తే, చపాతీ పిండి అయితే మనం నా లెక్క ప్రకారం ఇంకా మైదా అయితే ఆరిపోతే మళ్ళీ తడి చేయాలి, కానీ చపాతీ పిండి అయితే అక్కర్లేదండి. దీన్ని జస్ట్ ఇలాగా ఒత్తుకుని మన ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్స్ ఉంటాయి కదండి, రకరకాలు ఉంటాయి కదా. నేను దీనికి ఆయిల్ అప్లై చేశానండి. ఇందులో మనం చేసుకున్నవన్నీ పెట్టేసుకుని అది 200 మరి చూడాలి ఎయిర్ ఫ్రైయర్లో ఎంత టైము సెట్ చేసుకుని ఎంత దీనికో చూసుకుంటే దాన్ని బట్టి మనం పెట్టుకుని టైం సెట్ చేసుకుంటే బాగుంటాయండి. చూడండి, ఇలాగా ఫోల్డ్ చేసేసి మనం ఈ సమోసా రకరకాలుగా చుడుతున్నారండి. సమోసాని ఎలా కావాలంటే అలా షేప్కే ఉంది, కానీ టేస్ట్ అయితే ఏం మారుతుంది కదా. అలా ఇది ఒక రకం. ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని. ఇప్పుడు ఈ దుంపకూర అయింది కదండి, అలాగే చెన్నాకూర కూడా స్టఫ్ చేస్తాను. చూడండి ఎలా చేస్తాను, చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు చెన్నాకూర పెడతానండి. అంటే సేమ్ అలాగే ఒత్తాను, కట్ చేసి ఇంకోలా కూడా మనం చుట్టుకోవచ్చండి సమోసాని. చేత్తో కూడా మనం జస్ట్ ఇలా ట్రయాంగిల్లా చుట్టేసి ఈ మధ్యలో కూర పెట్టుకుని, మధ్యలో చెప్పాను కదా ఇప్పుడు చెన్నాకూర పెడతానని. చూడండి, చెన్నాకూర ఏదైనా పొడిగా ఉండాలండి. కూర ఎప్పుడు సమోసాలకి పొడిగా ఉంటే కనుక బాగుంటుంది. ఇలాగా పెట్టేసుకున్న తర్వాత మనం జస్ట్ ఈ ఎడ్జెస్ని జస్ట్ ఇలా క్లోజ్ చేసేస్తే బయటికి రాకుండా ఇలాగా చూడండి, ఇవి ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఎలా కావాలంటే అలాగా రకరకాలుగా వచ్చేస్తున్నారండి. ఇప్పుడు ఇదేలాగా చెయ్యాలి, ఇదే మాస్టర్ అని ఏం లేదు. ఎలా చేసినా శుభ్రంగా ఉంటాయి. ఏంటంటే మెయిన్ టేస్ట్ అయితే మారవు, జస్ట్ షేప్లు అయితే మారుతాయి. ఎలా చేసుకుంటే అలా. బాగా ప్రొఫెషనల్గా చేసే వాళ్ళకి కొంచెం బాగా కనిపిస్తాయి. లేదంటే కొద్దిగా హౌస్ వైఫ్లు కొద్దిగా మరి షేపులు మారుతాయి. అలా ఏదైనా పర్వాలేదు. బంగాళదుంప మాత్రం చూడండి ఎంత పొడిగా ఉందో. పొడిగా ఉంటే కూర మాత్రం చక్కగా వస్తాయండి సమోసాలు. ఇంకో ఇలాగా ఎయిర్ ఫ్రై ఇలా ఇవన్నీ కొద్దిగా మనం వీటికి కూడా కొద్దిగా బ్రష్తో ఆయిల్ అప్లై చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటే బాగా వేగుతాయండి. ఇలాగ ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇంకోలా క్లోజ్ చేస్తాను. చపాతీ ఒత్తిన తర్వాత మనం కట్ చేసాం కదా, కట్ చేసిన చపాతీని జస్ట్ దాన్ని ఇలా రోల్ చేసేసి ఎడ్జెస్ రెండు మనం నొక్కేసిన తర్వాత చూడండి, ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని ఏదైనా చిన్న షేప్ కావాలంటే ఇలా నొక్కుంటే చూడండి ఇలా కూడా వస్తాయి. ఇవి ఇలా చూడండి, ఇలాగా షేపులకి ఏముంది, టేస్ట్ అయితే లోపల కూర అలాగే చపాతీ పిండి ఏం మారదు కదా. జస్ట్ ఏదో సరదాగా పిల్లలకి రకరకాలుగా ఇస్తే
టెంప్ట్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదండి, అందుకు. చూడండి ఇలాగా బంగాళదుంప అలాగే ఇది చెన్నా కూర అండి. ఈ రెండు పెట్టేసుకున్న తర్వాత మనం జస్ట్ ఇలా క్లోజ్ చేసేసుకుని మొత్తం అన్ని పక్కల శుభ్రం క్లోజ్ చేసేస్తే సమోసా షేప్ వచ్చేస్తుంది. మనం రౌండ్గా ఒత్తేసుకుని సగం కట్ చేస్తే షేప్ వస్తుందండి. దానికి ఇలాగా మనం ట్రయాంగిల్ షేప్లోకి ఒత్తేసుకుంటే సమోసా రెడీ అవుతుంది. చూడండి ఇలాగా. ఇవి మనం ఎయిర్ ఫ్రైయర్లో వేయించుకుందాం. ఇలా చూడండి, కింద దీనికి ఆయిల్ అప్లై చేసాను అన్నాను కదా, వీటికి కూడా మనం కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకుంటే జస్ట్ అదే ఎయిర్ ఫ్రైయర్ కదండి, కొద్దిగా ఆయిల్ అయిపోతే మరి గట్టిగా ఉంటున్నాయి, అందుకు ఇలాగా స్ప్రే చేసుకుని అందులో టైం సెట్ చేసి పెడతామండి. చూడండి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టానండి. టైం చూద్దాము, టైము అలాగే మనం ఎంత టెంపరేచర్ పెడదామో చూద్దాం. చూడండి టెంపరేచర్ 200 సెట్ చేశానండి. అలాగే 12 మినిట్స్ పెట్టాను. మధ్య మధ్యలో చూసుకుంటే బాగుంటుందండి. అంటే అది ఒకసారి టర్న్ చేయాలి మనం, అట్నుంచి తిప్పేటప్పుడు ఒకసారి చూసుకుంటే 6 మినిట్స్ వచ్చాక తిప్పుకుంటే బాగా వేగుతాయి. చూడండి అయిపోయండి, చాలా క్రిస్పీగా వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అంటే మెయిన్ మనకేంటంటే కొద్దిగా డీప్ ఫ్రైకి మరి ఎయిర్ ఫ్రైకి తేడా ఉంటుంది కదా, కానీ చాలా బాగా వచ్చాయండి. చూడండి ఇలా మైదా వాడుకోకుండా గోధుమ పిండి గోధుమ నూకతో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. మెయిన్ ఈ కూరలు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి ఎలా చేశాను. చాలా కమ్మగా వచ్చినాయండి. అంటే మెయిన్ ఎయిర్ ఫ్రైయర్లో కదా, అందుకని కొంచెం ఎలాగైనా మరి చెప్తున్నాను కదా ఎప్పటికప్పుడే ఎయిర్ ఫ్రైయర్కి డీప్ ఫ్రైకి తేడా ఉంటుందని. కాకపోతే మనకు మరి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ బెటర్ అని ఒక్కోసారి ఇలాగా ఒక్కోసారి అలాగా, ఒకేలా కాకుండా మీరు కూడా ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు డీప్ ఫ్రైలో కూడా చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సమోసాలు చాలా కమ్మగా ఉంటాయండి.